మాడూల రామకృష్ణ గారు అందించిన పూజ అంటే దైవానుగ్రహం కోసం రకరకాల పువ్వులతో భగవంతుణ్ణి అర్చిస్తారు భక్తులు. సుగంధ సుమనోహర పూలమాలనెన్నో సమర్పిస్తారు. బిల్వ తులసి పత్రాలతో అలంకరణలు చేసి మధుర ఫలాలను నివేదిస్తారు. పుణ్యనదుల జలాలతో అభిషేకిస్తారు. భక్తి సామ్రాజ్య సోపాన అధిరోహణకు తమ అర్చనలే ప్రధానమని మురిసిపోతారు. కోరిన కోరికలు ఫలిస్తే చేసిన పూజల వల్లేనని సంబరపడతారు. తాము చేసే జప తప దేవతార్చనలు పదుగురి దృష్టిలో పడి వారి ప్రశంసలు పొందాలని ఆరాటపడతారు కొందరు. మరికొందరు అర్చన సమయంలోనైనా మనసును ప్రశాంతంగా దైవంపై నిలిపి నమస్కరించలేరు. ఏవేవో ఆలోచనలు, ఎక్కడెక్కడివో సంఘటనలు మనసును పక్కదారి పట్టిస్తాయి. తులసీదాస్ ఏనాడో చెప్పాడు, చేతిలో జపమాల కదులుతూ ఉంటుంది, అంతకంటే వేగంగా మనసు పరుగులు తీస్తూ లోకాన్ని చుడుతూ ఉంటుందని. మానసిక ప్రశాంతతకి, ఇష్ట కామ్యార్థ సిద్ధికి దేవతార్చన మార్గమని నమ్మినా భగవంతుడి చరణాలపై క్షణమైన దృష్టిని నిలపలేకపోవడం కొందరి బలహీనత. ఆడంబరమైన అలంకారాలు, ఘనమైన పూజా ద్రవ్యాలు, స్వార్థపూరితమైన కోరికలే అర్చనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సమాజ సంక్షేమ భావన కొరవడుతోంది. సర్వజనులకు సుఖాలు కలగాలన్న ఆలోచనే రాదు. ఉదయ సంధ్యలో వికసించి సాయంత్రానికి వాడిపోయే రంగురంగుల పువ్వులను సమర్పిస్తారు కానీ స్వామి పాదాలపై నిరంతరం వెలుగొందే శ్రద్ధ, ప్రేమ, దయ, ఏకాగ్రత పుష్పాలను సమర్పించలేకపోతున్నారు. చిత్తశుద్ధి లేని పూజలు వ్యర్థమని చెప్పిన వేమన పలుకుల్ని పెడచెవిన పెడుతున్నారు. కాంచన, మణిమయ, రత్నరాశుల కన్నా ఒక్క తులసి దళాన్ని భక్తితో సమర్పించి పతిని దక్కించుకొన్న రుక్మిణీదేవి కథను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. నిండైన మనసుతో ఉడత చేసిన సాయాన్ని తలుచుకోవాలి. భక్తితో కూడిన ప్రేమ జీవితానికి నిండుదనాన్నిస్తుంది. ఏకాగ్రత విజయ సోపానాలనెక్కిస్తుంది. శ్రద్ధ పరిపూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. దైవానికి నిత్యం హృదయ కుసుమాన్ని సమర్పించాలి. సదాలోచనలను నివేదించాలి. నిస్వార్థ చింతనతో పూజించాలి. మనసును వానరంతో పోల్చారు అనుభవజ్ఞులు. సాధన ద్వారా దాన్ని కట్టడి చేయవచ్చునని చెప్పారు. మనోనిగ్రహం వల్ల ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రతతో ఆచరించే కర్మలు సులభతరమవుతాయి. ఒకసారి పువ్వులన్నీ దైవం చెంతకు చేరి తమలో ప్రియమైనవి ఏవో చెప్పమన్నాయి. తన చరణాలపై కాంతులీనుతున్న కొన్ని పూలను చూపించాడు స్వామి. ఇవి భక్తుల మనోపుష్పాలు. తమ మనోవాక్కాయ కర్మలను నిస్వార్థంగా నాకు సమర్పించారు. ఇవి నాకు అత్యంత ప్రీతిపాత్రాలు. ఆడంబరమైన అర్చనల కన్నా భక్తితో సమర్పించే పత్రమైన, జలమైన నాకు ఎంతో ఇష్టం. గర్వాతిశయంతో చేసే పూజల కన్నా దుఃఖార్తులకు అందించే ఆదరణ, ప్రేమ నా కృపను పొందగలవు. మానవుడిలోని మాధవుడికి అందించే పిడికెడు మెతుకులు నాకు పంచభక్ష్యాలు. సేవను ధర్మంగా ఆచరించే వ్యక్తులే నా నిజమైన భక్తులు అన్నాడు పరమాత్మ.